ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి పిల్లలు వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనము పరిశోధనతో తెలుసుకుందాం. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. వాక్యపఠనంగా మనం చదువుకున్నటువంటి 90వ కీర్తనలో 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశోధనతో చూడగలిగితే ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక్కరోజు మరణం ద్వారా తన దేహం మట్టిలో కలిసిపోవలసిందన్న సత్యాన్ని మనిషి మరిచిపోయి బ్రతుకుతున్నాడు. నరులారా తిరిగి రండని దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే దేవుడు ఎక్కడున్నాడు, మనుషులను ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దేవుడున్న చోటికి మనం చేరాలంటే, దేవుడున్న చోటికి మనం ప్రవేశించాలంటే ఈ భూమి మీద దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి మనిషి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి మనిషి. దేవుడిచ్చినటువంటి బ్రతుకును దేవుని కోసమే బ్రతికి మనం ముగించేసుకుంటే ఉన్నతమైన లోకానికి మనం వెళ్ళగలుగుతాం. బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకనటువంటి జీవితం వ్యర్థమని బైబిల్ హెచ్చరిస్తున్నా, దేవుడిచ్చిన ఆయుష్ను వ్యర్థపరుచుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ మేము క్రైస్తవుల వల్లే, పలానా సంఘానికి సభ్యుల వల్లే అనే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఈరోజు యావత్ క్రైస్తవ్యం క్రీస్తుకు అవమానకరంగా బ్రతకడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించాలి ఈ సందర్భంలో. అందుకే అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో పరిశుద్ధులగుటకు దేవుడు మనలను పిలిచెను. జాగ్రత్తగా వినాలి ప్రతి మాట మీరు. లోకంలో ఉన్నటువంటి మనల్ని సంఘములోకి దేని కొరకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి పరిశుద్ధులు తమ పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులుగా మారిపోతున్నారు. అంటే పరిశుద్ధులుగా ఉండమని దేవుడు పిలిచి పరిశుద్ధతను అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధతను కోల్పోతూ, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి ఉన్నతమైన దేవుని ఆలోచనను భంగపరుస్తూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ అపవిత్రతను తెచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు సంఘం ఉంది. ఈరోజు ఇది అర్థం కానటువంటి సంఘం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారండి సమాజంలో.
అందుకే మాట్లాడుతున్నాడు పౌలు గారు 7-8 వచనములో, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే వదిలేస్తున్నాడు మనిషి. సాటి మనిషిని విడిచిపెట్టి మనుషుల్ని ఆధారం చేసుకొని మనుషుల కోసమే బ్రతుకునిచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సమాజంలో ఏదో ఉందని నిర్జీవమైన వాటిని ఆధారం చేసుకొని జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నాడే మనిషి. అలాంటి మనిషి దేవుని పిలుపుకు తగినట్టుగా బ్రతకకుండా మరణిస్తే పరలోకం ఎందుకు ఇవ్వాలి ఆ మనిషికి? ఆలోచించండి. నేడు భక్తి పేరిట జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిజంగా పరిశుద్ధతకు అనుగుణంగా జరుగుతున్నాయా క్రైస్తవుల్లో? మీరు ఆలోచించండి. అందుకే ఒక చక్కటి టైటిల్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. టైటిల్ తర్వాత మీకు ఇస్తాను, నేను కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకోవాలా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే పాపము చేస్తే నువ్వు చస్తావని దేవుడు హెచ్చరిస్తున్నా పాపము మానలేనటువంటి పరిశుద్ధుల సమూహం. జాగ్రత్తగా వినాలి మీరు. పాపము మానలేని పరిశుద్ధుల సమూహం అంటే పాపాన్ని మానలేనటువంటి వారు పరిశుద్ధులా అని అడుగుతున్నాడు దేవుడు. పాపాన్ని మానలేని వారు పరిశుద్ధులా? ఆలోచించండి ప్రియులారా. పాపాన్ని మానలేని వాడు పరిశుద్ధుడు కాదు. మరి పాపాన్ని మానలేని వాడు పరిశుద్ధుడు కానప్పుడు అలాంటి వారికి ప్రార్థన అవసరమా? ఈ సంఘానికి రావటం అవసరమా? అందుకే భక్తుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తుంటున్నాడు. పాపము మానలేని వారు, ప్రార్థనకు వస్తున్న వారు, వారి స్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పైకి భక్తి గలవారని పౌలు గారు అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో సున్నము కొట్టిన సమాధులు, వేషధారులైనటువంటి మనుషులు కల్పించిన వాటిని పద్ధతులను అనుసరించేటటువంటి దౌర్భాగ్యులు. వాళ్ళు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం ఏదో అపేక్షిస్తుంది బయట. ఇక్కడికొచ్చి ప్రభు అని పాటలు పాడే ఈ దౌర్భాగ్యపు జనం లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద ఆధారపడి పేరుకు క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఎట్లాంటి దౌర్భాగ్యాల గురించి బైబిల్ ఒక మాట రాయించాడు. ఇదిగో సంగమా, నేడున్నటువంటి వీర్రాఘపుర సంగమా, మీరు ఆలోచించండి. రోమా సంఘాన్ని చూపించి మీకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు ఆయన. సృష్టికర్తను మరిచి సృష్టమును ఆరాధించిన వాడు శాపగ్రస్తుడు. ఉంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపో, లేదంటే సంఘములో నిలబడి మంచి మనసుతో పరిశుద్ధుడుగా కాసేపు సంఘములో, కాసేపు లోకంలో. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిన ఆలోచించి చూపిస్తాను కొన్ని మాటలు. ఇప్పుడు ఏంటి నులివెచ్చన జీవితం? అందుకే అంటున్నాడు ఆయన, అనుభవపూర్వకముగా ఈ వాక్యాన్ని విని ఈ సంఘం ప్రభు సంఘం అని మీరు ఎరిగి సొంత రక్షకుడిగా అంగీకరించి మీ క్రియలకు తగినటువంటి బాప్తీసాన్ని పొంది పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి కొంతకాలం ప్రభువులో ట్రావెల్ చేసి తమ పరిశుద్ధతను విడిచి బాప్తిస్మం అనే క్రియ ద్వారా విసర్జించినటువంటి ఆ మలినమైన నిర్జీవ క్రియల కోసం మరలా లోకం వైపుకి వెళ్ళిపోతున్నావంటే, కడగబడిన పందికి, కక్కిన కూటికి ఆశపడుతున్న కుక్కకి, పరిశుద్ధులనే ముసుకేసుకున్న మీకు ఏంటయ్యా తేడా అని అడుగుతున్నాడు దేవుడు. ఏంటి తేడా? ఆ కడగబడిన పంది మనలా బురదకెళ్ళిపోతుంది, కక్కిన కూటి కోసం ఆశపడుతున్న కుక్క తిరిగి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. చచ్చినా ఇక్కడే ఉండాలని యథార్థతను విడిచిపెట్టకుండా, లేదా పూర్తిగా క్రైస్తవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో లోకంలోకి. ఎవరికేం ఒరిగేదేం లేదు ఇక్కడ. మార్పు లేనటువంటి మంద ఎంత ఉంటే ఉపయోగం ఏంటంటే సంఘంలో? మార్పు లేనివాడు ఎంతమంది ఉంటే ఏంటి సంఘంలో? ఏంటి ఒరిగేది దేవునికి? అందుకే అంటున్నాడు, నా ప్రజలు రాదగిన విధంగా నీ యొద్దకు వస్తారు కానీ. ఏష్కేలు విను, జాగ్రత్తగా ఏష్కేలు విను. ఈ గుంపంతా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? వీళ్ళంతా
వాళ్ళ తత్వం ఏంటో తెలుసా నీకు? దేవుడు మాట్లాడుతున్నాడండి. సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించినటువంటి ఆ దౌర్భాగ్యులైనటువంటి రోమీల గురించి మాట్లాడుతున్నాడు. ఒక మాట చూసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. ఒక్క నిమిషం ఆగుదాం తల్లి. అట్టివారు అన్నాడు. ఎట్టివారు? మొదటి అధ్యాయం 2-7 వచనాలు కలిసి ఉంటాయి. ప్రారంభ మాటలు చదువుకున్న అట్టివారు ఎవరు మీకు తెలియాలి. మరి చూడండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఎవరంటండి వీళ్ళు? ఇప్పుడు వెళ్ళి 25 దగ్గరికి వెళ్ళు. అట్టివారు అనగానే మీకు ఎట్టివారు గుర్తు రావాలి? ఇప్పుడు లోకం అనేటటువంటి కల్మషములో నుంచి, లోకం అనే కలుషితమైనటువంటి బురదలో నుంచి, అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనములో నుంచి, గాఢాంధకరమైన చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రత్యేకపరుచుకొని పిలుచుకొని పరిశుద్ధపరచబడినటువంటి సంఘమా. అట్లాంటి సంఘం ఏం చేస్తుందో చూడండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఏం చేస్తున్నారండి? వీళ్ళు సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. సత్యాన్ని అసత్యానికి మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తున్నారండి? ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఈ సృష్టిలో సృష్టికర్త కలగజేశాడే ఒక చెట్టు, ఒక రాయి, ఒక పుట్ట, ఒక గట్టు, ఒక చెక్క, ఇవి దేవుళ్ళ? నిజంగా బుర్రన్నోడు ఎవడు కూడా పనులు చేయడు. సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా, సంఘానికి వెలుపడ వారి గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి, దేవుని మహాజ్ఞానం తెలియక వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. కానీ సంఘానికి వచ్చిన తర్వాత, సంఘ సభ్యులుగా చేర్చబడిన తర్వాత నువ్వు ఈ పని చేస్తున్నావంటే బైబుల్ అంటుంది కదా, నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇది నేను చెబుతున్న మాట కాదు, నేను చూపిస్తాను మీకు బైబిల్లో చూపిస్తాను నేను. ఇలాంటి మాటలు చెబుతుంటే ఒకనాడు ఇశ్రాయేలీలకి ఏమంటున్నారో తెలుసండి? ఓరి నాయన సేవకుడా, యెషయా మాకు చెప్పకరా బాబు ఇలాంటివన్నీ, మాకొద్దు ఇలాంటివి, మాకు నొప్పి కలుగుతుందా మాకు చెబుతుంటే? మీకు నొప్పి కలుగుతుందా నేను చెబుతుంటే? అయితే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. యెషయా గారు అంటున్నాడండి 30వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇలాంటి మాటలు చెబుతుంటే, ఇలాంటి మాటలు హెచ్చరిస్తుంటే, మీరు చస్తారని దేవుడు హెచ్చరిస్తుంటే ఇశ్రాయేలు అంటున్నారండి, యెషయా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇర్మియా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, యెహెజ్కేలు నీ హద్దులో నువ్వు ఉండి మాట్లాడు, నువ్వు సేవకుడివి, సేవకుల్లా మాట్లాడు. ఇంతమంది సేవకుల ద్వారా మీ బ్రతుకు బాగుండాలని దేవుడు హెచ్చరిస్తుంటే సేవకుడు మీద కక్ష సాధింపు చర్య, సేవకుడు సరిగా మాట్లాడలేదనే భేదాభిప్రాయాలు, అసూయలు. దేవుడు నిలబెట్టుకుంది మీకేదో 4 జోకులేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి మీరు ఇచ్చే చిల్లర పోజేసుకుని వెళ్ళిపోయే చిల్లరోడు కాదండి సేవకుడు అంటే. అల్లరోడు కాదు. అలాంటి పనికిమాలోడు బోళ్ళంత మంది ఉన్నారు బయట. అట్లా జోలబాడే రకం కాదు నేను. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈరోజు మీకు ద్వేషాలు వచ్చినా, కోపాలు వచ్చి మందిరానికి దూరంగా పోయినా, ఒకరోజు చస్తావు, అది గుర్తుపెట్టుకో. ఆ మరణించిన రోజు నీకు అర్థమవుద్ది ఈ సేవకుడు ఎందుకు గొంతు చించుకొని ఇంతగా అరుస్తున్నాడో. అందుకే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం తీయండి త్వరగా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చూడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం చూడు. 30:10 చూడండి ఏమంటున్నారు. దేవుడు నాకు కనబడి చెప్పాడురా, మీ పరిస్థితి ఇలా మారిపోతుంది, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారని దేవుడు నాకు కనపడి చెప్పాడు అని యెషయా గారు చెబుతుండాలంటున్నారు. దర్శనము వద్దు, దర్శనము చూడవద్దని, దర్శనము చూసువారితో చెప్పువారును యుక్త వాక్యం అంటే మంచి వాక్యములు మాతో ప్రవచింపకుడి, కఠినమైన మాటలు మాతో చెప్పకండి. ఏమండి ఏ మాటలు కావాలంటే వీళ్ళకి? మృదువైన మాటలే పలకండి. మాకు జోలబాడే మాటలు చెప్పాలి మీరు. ఇట్లాంటి కఠినమైన మాటలు చెప్తే మేము వినం. మాయా దర్శనములు కనండి, దేవుడు చెప్పింది మాకు చెప్పకండి. మాయతో కూడినటువంటి దర్శనాలు చెప్పండి మాకు.
అడ్డము రాకుండుడి, త్రోవన తొలగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అస్సలు మా దగ్గర నువ్వు చెప్పొద్దు. లేరా ఇలాంటి దౌర్భాగ్యుల సంఘాల్లో? ఉన్నారా లేరా? ఒకరోజు ఇదే వీర్రాఘపురం గ్రామంలో ఒకరోజు నేను మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులను సన్మానించలేనివాడు శాపగ్రస్తుడు అని 2017లోనో 18లో కరోనాకు ముందు మాట్లాడా. ఇదే వీర్రాఘపురం గ్రామంలో కొంతమంది నా మీద సెటైర్లు వేశారు. అయ్యగారు పని చేసుకొని వెళ్ళమను, తల్లిదండ్రులు చూడలేని సంగతి ఏలెత్తి ఎందుకు చూపించాలా, ఎందుకు మాట్లాడాలా? ఇక్కడ వీర్రాఘపురంలోని కాదండి, ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఇశ్రాయేలీల దగ్గర నుంచి మనకు కొనసాగుతూ ముందుకెళ్తుంది. అర్థమవుతుందా? ఒక దొంగతనం చేస్తున్నాడు, దొరకనంత వరకే దొరికితే మాత్రం వాడికి ఊపిరి తీస్తారని చెప్పింత తప్ప. ఒక వ్యభిచారి రహస్యంగా పాపం చేస్తుంది, ఏదో ఒక రోజున నట్టనడీలో బట్టబయలు కాక తప్పదు. చూపిస్తా మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇందులో. పాపం చేసేవాడు పరిశుద్ధుడా అనే టైటిల్ చెప్తున్నా మీకు నేను. పాపం చేసేవాడు పరిశుద్ధులా, పాపం చేసేవారు పరిశుద్ధులా, దాని మీదే వెళ్తున్నాం మనం. ఆ లాలో ఉన్నాం ఇప్పుడు మనం. ఆ లాకు సంబంధించినటువంటి కొటేషన్స్ అన్ని మీకు చూపిస్తున్నా. పాపం చేసేవాడు పరిశుద్ధులా అంటే పాపం చేసేవాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మీరు ఆలోచించండి, ఈ లాజిక్ వినండి జాగ్రత్తగా. కానీ పాపం చేసేవాడు పరిశుద్ధుడు కాదని బైబిల్ చెబుతున్నా ప్రార్థనకు మాత్రం దొరల్లాగా వస్తున్నారు ఇక్కడికి. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఎలా వస్తున్నారో కూడా చూపిస్తాను మీకు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. పాపం చేసేవాడు ప్రార్థనకు ఎలా వస్తున్నాడో, వచ్చిన వాడి బిహేవియర్ ఎలా ఉందో ఇప్పుడు మిమ్మల్ని చెక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. చెక్ చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే రేపు ఉంటామో పోతామో ఎవరికి తెలియదు. తెలుసా మనకి ఎవరికైనా? రేపటి దాకా ఎందుకండి, ఆరాధన అయిన దాకా ఎవడన్నా బతుకుతారని గ్యారంటీ ఉందా? ఆలోచించండి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినండి. పాపం చేసేవారు పరిశుద్ధులు, ఇదే మన టాపిక్, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం దగ్గర ఉన్నాం. అడ్డము రాకుడి. ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలీలు సేవకుడు చెప్తున్నారు. అడ్డము రాకుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అసలు మా ఎదుట ఎత్తనేకూడదు. నువ్వు దేవుని గురించి మాకు చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా ఎలాంటి మాటలు చెప్పాలి? మాకిష్టమైనవి, మాకు నచ్చినవి, మాకు నొప్పి కలగనవి నువ్వు చెప్పాలి. సేవకుడా, కొంతకాలం సంఘంలో పనిచేయాలంటే నువ్వు ఎలాంటి మాటలు చెప్పాలి? మాకు నచ్చినవి, మమ్మల్ని సంతోషపెట్టేవి. ఒకవేళ మేము పాపం చేసినా మీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. మీ హృదయాల్లో ఎలాంటి కల్మషం ఉన్నా ఆ కల్మషాన్ని దేవుడు క్షమిస్తాడు. మీరు ఎంత పాపులైనా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? సోమవారం నుంచి శనివారం కష్టపడుతున్నారు చూశారు, ఆ కష్టాలు 10% తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, నిండైన దీవెనలు మీకు వచ్చును గాక అని నేను చెబుతా. అది నా పని కదండి మరి. అది అవును కదండి. ఇది చెబితే సంఘానికి అబ్బా ఏ ఊరు నుంచి వచ్చాడు సూపరుడు, ఏ ఊరు నుంచి వచ్చాడు సూపర్ అండి అయ్యగారు. చూసారండి, మన 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 అలవాట్లే మానుకోవద్దంటున్నాడు అయ్యగారు. చూసారు ఎంత గొప్పడినా. మా ఊరిలో పనికి మాలిన అయ్యగారు నాడు పొద్దున్న లెగితే మారకపోతే పోతారు. ఇదే కాన్సెప్ట్ ఇది ఇరిమే గారు లాగా. కానీ మా పక్క ఊరి నుంచి వచ్చాడు చూసారండి అయ్యగారు. మన కారు వేసుకొని కోట వేసుకొని అబ్బా ఎంత అంగమ్మకు వచ్చాడండి. ఫస్ట్ 4 జోకులు, 4 పాటలు, 4 చప్పట్లు, 4 అల్లెలోయలు, ఆ తర్వాత చెబుతున్నాడు ఇది తెచ్చేయండి, ఇచ్చేయండి. ఇదే భిక్షాటం అనమాట. అది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ పనికిమాలోళ్ళు? ఇక్కడ చెప్పండి, చూడండి ఒకసారి. ఏం మాట్లాడుతున్నారండి ఈ పనికిమాలోళ్ళు? మృదువైన మాట మాతో చెప్పు, కఠినమైన మాటలు మాకొద్దు. ఇంకొక సంగతి ఏంటంటే అసలు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎత్తకు అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. అబ్బా చూసారండి, భవిష్యత్తును గూర్చి ప్రకటన చేస్తుంటే భవిష్యత్తును గూర్చి చెబుతున్న వాడికి ఎదురు తిరిగి చెప్పే అంతకు ఎదిగిపోయింది సంఘం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కౌంటర్ వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పింది, సంఘం చెప్పింది అన్నాడు సేవకుడు. సంఘం చెప్పిందంతా ఇవన్నీ చెబుతున్నాడు. ఇప్పుడు భవిష్యత్తు జ్ఞానం కదా మరి. ఇప్పుడు చెప్పే మాటలని ఎప్పుడేవండి ఇవన్నీ? భవిష్యత్తు జరగబోయేదాని గురించి వివరణ, జరగబోయేదాని గురించి సమాచారం, జరగబోయేదాన్ని గురించినటువంటి భావం చెబుతున్నాడు సేవకుడు. ఇప్పుడు చెప్పిందంతా అన్నాడు. ఈయన చెబుతున్నాడు కదా 18వ వచనంలో, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు సేవకుడు మాట్లాడుతున్నాడు, వినండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని.
ఇలా మాట్లాడుతున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును, చూడండి జాగ్రత్తగా వినాలి, ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొని ఉంటిరి గనుక. ఏమన్నాడు? అట్టి వాటిని ఆధారం చేసుకొని ఉన్నారు గనుక. ఏనండి ఇప్పుడు ఏమంటున్నాడు? అట్టి వాటిని ఆధారం చేసుకొని సంగమా మీరు గట్ట ఇదే పొజిషన్లో ఉంటే చెబుతున్నాడు, చక్కగా హ్యాపీగా తినేసి హ్యాపీగా పైన ఫ్యాన్ వేసుకొని బెడ్ మీద పడుకొని అమ్మయ్యా అని పడుకున్నావా? ఏమంటే సిమెంట్ గోడ లేని ఇల్లు ఎంతమంది చేతులు ఎత్తండి. సిమెంట్ గోడ మా ఇంట్లో లేదు అంటే సిమెంట్ గోడ లేదు కాబట్టి వాళ్ళు బతికిపోతారని మీరు అనుకున్నారు. వాళ్ళ కోసం కూడా చూపిస్తా ఒకటి అని అంటున్నాడు కదా. హ్యాపీగా తినేసి పాపం చేసేసి దేవుని మాట వద్దనుకొని కడుపు నిండా తిని పడుకున్నారా మీరు? ఇంట్లో పడుకున్నారు హ్యాపీగా. అయితే చూడు జాగ్రత్తగా 13, ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడుచున్న గోడ అండవలెగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును అన్నట్టు. అర్థమవుతుందా మీకు? మీ పాపం ఏం చేస్తుందో తెలుసా? ఎత్తైన గోడ నుంచి వేరైపోయినటువంటి ఒక ఇరిగిపోయిన మొక్కలాగా మారిపోయి, ఎందుకంటే అంతెత్తు నుంచి ఎందుకు పడాలి నీ మీద? నువ్వు చేసిన పాపం అరికాల నుంచి నన్నెత్తు దాకా పాకింది. నువ్వు చేసిన పాపం దినదినము విస్తరించి ఎదిగింది పైకి గోడ అంతెత్తుకి. మరి అంతెత్తు నుంచి పడితేనే మరి నీకు బాగుంటుంది. మరి కింద నుంచి పడితే బాగోదు కదా. అంతెత్తు నుంచే పడాలి. మరి అంతెత్తు నుంచి పడితేనే నీ బాడీ అంతా పీసులు నువ్వు దస్తావు. మరి ఏమంటే ఇలాంటి మాటలు చెప్తే ఎవడని వింటడా? ఎవడికన్నా నచ్చుతావు ఇలాంటి మాటలు? మళ్ళీ ఎవడని పిలుస్తారా ఇలాంటి మాటలు చెప్తే? నువ్వు పిలిచినా పిలవకపోయినా చెప్పవలసింది చెప్పే పోతుంది ఎక్కడైనా ఎవడైనా. అసలు భయపడను నేను, ఎవరికి భయపడను, దేవునికి మాత్రమే భయపడతాను. చెప్పవలసిన సత్యాన్ని చెప్పే పోతాను, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా. దానికోసం నిలబెట్టుకున్నాడు దేవుడు నన్ను. అందుకే అంటున్నాడు, అసలు ఎలా వస్తారో తెలుసండి వీళ్ళు? ఈ పాపం చేసే వాళ్ళంతా పరిశుద్ధులనే ముసుకేసుకొని ఎలా మందిరానికి వస్తారో మీరు చూడాలి, ఆశ్చర్యపోతారండి. ఎంత భయంకరమైనటువంటి ఒక వ్యాధిని ట్రావెల్ చేస్తూ ఇశ్రాయేలు దగ్గర నుంచి మన దగ్గరకు అంటుకుంటూ వచ్చిందో ఈ వ్యాధి. ఈ వ్యాధిని అంటించేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడండి, ఆడే అపవాది. ఎలా వస్తారో చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం. మనకే సిగ్గేస్తుందండి ఈ మాటలు చదువుతూ ఉంటే. యెహెజ్కేలు గ్రంథం. ఆ పాపం చేసేవాడు సిగ్గేమందలేండి. పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసుకొని. ఏమనుకుంటుందండి పిల్లి? చెప్పాలి మీరు గట్టిగా. పిల్లి ఏమనుకుంటుందండి పాలు తాగేటప్పుడు? ఇది నేను అబద్ధం అనుకున్నాండి ఒకరోజు. పెద్దోళ్ళు అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు అంటారు కదా, అరే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుద్దురా ఎవడు చూడ్డానంటే, ఒకరోజు నేను చెక్ చేద్దాం అనుకున్నా. నాకు ఏదైనా డౌట్ వస్తే అసలు ఊరుకోనండి. పాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి పక్కన కూర్చున్న గోడ పక్కన, నిజంగా పిల్లి కళ్ళు మూసుకొని తాగుద్దా కళ్ళు తెరిచి తాగుద్దా? కళ్ళు మూసుకొని తాగిందనుకో పెద్దలు చెప్పిన సామెత ఓకే. ఇప్పుడు కళ్ళు తెరిచి తాగిందనుకో ఇక ఆడు చెప్పింది నేను ఎప్పుడు నమ్మటానికి లేదనుకోని ఒక నిర్ణయానికి వచ్చి గిన్నెలో పోసే పాలు ఆడబెట్టి ఆ వరండాలో పెట్టేసి గోడ పక్కన కూర్చుని వెళ్ళి నేను పెట్టిన 10 నిమిషాలకు రానే వచ్చింది. నిజంగా చక్క కూర్చుంది. నేను అనుకున్న ప్రార్థన గట్టేమని చేస్తుంది పిచ్చి మోహంది అనుకున్న. ఫస్ట్ చక్క కూర్చొని అటు చూసింది, ఇటు చూసింది, అటు చూసింది, ఎవడు కనపట్ల. ఎవరు లేనప్పుడు కళ్ళు తెరిచే తాగరా నీకెందుకు మా ఐదారు రోగం? వెంటనే కళ్ళు మూసుకుందండి. కాసేపు ఆగి వాసన చూసిందో లేకపోతే ప్రార్థన చేసిందో మనకు తెలియదు కానీ, మరి పిల్లిగానో మనకు తెలియదు కండి. మరి మనమైతే నోరు ఉంది కాబట్టి మాట్లాడతాం, మరి పిల్లికి నోరు లేదుగా. కళ్ళు మూసుకుంది, గిన్నె దగ్గర మూత ఇలా పెట్టింది, చక్కగా అట్లాట 4 చుక్కలు తాగింది. ఈలోపు నాకు అర్థమైపోయింది పెద్దలు చెప్పింది వాస్తవమే అని. ఇప్పుడు మనం కూడా అంతేనండి. చక్కగా బయట మనకు నచ్చిన పాపాలు చేయటం, చక్కగా ఆదివారం వచ్చి చాలా శుభ్రంగా, మనం చెప్పానుగా పరిశుద్ధత కావాలా, పరిశుభ్రత కావాలా, చక్కగా పరిశుభ్రంగా. పరిశుద్ధత లేకపోయినా ఏం పర్లేదు. ఎవడికి కనపడుతుంది? అది ఎవడికి కనపడుతుందా చెప్పు? నీ పక్కన కూర్చున్నాం కనపడుతుందా? కనపడుతుందమ్మా? ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను, పరిశుభ్రంగా ఉన్నాను చూస్తే ఎక్కడ చూస్తే కనపడుతుంది మనకి? ఇప్పుడు పరిశుద్ధత గురించి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు నేను పరిశుభ్రంగా ఉన్నాను ఎట్లా కనపడుతుంది మీకు? వేసుకున్న వస్త్రాలు నా ఫేస్ను బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పుడు అయ్యగారు పరిశుభ్రంగా ఉన్నాడు అని, అవునా? పొద్దున బయలుదేరేటప్పుడు ఇంక బాగున్నాలండి, మరి అక్కడక్కడ తిరిగి వస్తున్నాను కదా, కొంచెం అలిసిపోయి అలా కనపడుతున్నా. ఇప్పుడు దేవుడు ఇంతమంది ఇక్కడ కూడుకున్నాం, సేవకుడుగా విశ్వాసులుగా మీరు నేను ఏం చూసుకున్నాం అంటే పరిశుభ్రంగా ఉన్నాం లేదు చూసుకున్నాం మనం అందరం.
ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు మందిరానికి వచ్చే వాళ్ళందరినీ, ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు అని చూస్తున్నాడు. దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడో లేదో చూస్తున్నాడు అన్న సంగతి మరిచిపోయినటువంటి అజ్ఞానులైన విశ్వాసులు, పాపం చేయటానికి అలవాటు పడిపోయినటువంటి మనుషులు ఆదివారం ఆరాధనకొచ్చి ప్రభు సన్నిధిలోకి వచ్చేసి ప్రార్థన చేస్తూ కూడా పాపం చేస్తున్నటువంటి మనుషులు, జాగ్రత్తగా వినాలి మీరు, ప్రార్థనకు వస్తూ పాపం చేస్తున్నటువంటి మనుషులు ఎలా వస్తున్నారో మందిరానికి, వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారో, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడాలి. ఒకసారి నేను కూడా ఈ గ్రూపులో ఉన్నానేమో, ఒకవేళ ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నాయేమో, ఒక క్రైస్తవుడుగా నువ్వు చెక్ చేసుకో. యెహెజ్కేలు గ్రంథం బాగుంటుంది, నీ మాట తీయాలందరూ. నీకు వీలైతే అండర్లైన్ చేసుకో, ఇంకా నీకు బుక్ ఉంటే బుక్లో కూడా రాసుకో ఈ మాటలు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. మళ్ళీ దేవునికి ఎంత ప్రేమ చూడండి, ఎంత మాట మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమ అండి మనం అంటే ఆయనకి. ఎంత పనికిమాలోడైనా కొడుకుని ఏమంటాడు తండ్రి, ఏమంటాడమ్మా? పనికిమాలను పట్టుకొని ఈదిలో బాతున్నా ఏమంటాడు? నా కొడుకండి, నా కొడుకే. కూతురు పనికిమాలను అనుకోండి, అయినా కానీ తండ్రి ఏమంటాడు? నా కూతురేనండి. తన పిల్లల పనికిమాలినోళ్ళైనా దేవుడు ఏమంటున్నాడు? నా జనులు. అబ్బా ఎంత ప్రేమ చూడండి తండ్రికి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, ఏ విధంగా వస్తున్నారు? అసలు రావలసిన విధానం ఒకటి ఉందా? బైబిల్లో ఉందండి. అసలు రాదగిన విధం ఉందా? మందిరానికి వచ్చే విధం, దేవుని మందిరానికి ఎలా రావాలో దానికి ఒక క్రమం, దానికి ఒక పద్ధతి ఉందా బైబిల్లో? పద్ధతి తెలిస్తే ఎలా ఎందుకు వస్తాం మనం? పద్ధతి తెలిస్తే ఎలా ఎందుకు వస్తాం మనం? మనకి పద్ధతి తెలియదు కాబట్టే అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా వచ్చిపోతున్నాం మందిరానికి. నీకు ఇప్పుడు అర్థం కాదు. అన్నీ ఒక్కరోజు చూపిస్తే అలాగా మరి మీకు నొప్పి కలిగింది కదా, అందుకని రోజు కొంచెం చూపిద్దాం. అందుకంటాడు ఆయన, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, జాగ్రత్తగా వినండి, కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎందుకన్నాడు ఈ మాట? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకన్నాడు దేవుడి మాట? నా జనులు రాదగిన విధముగా వస్తే నా మాట వింటారు, కానీ వాళ్ళు రాదగిన విధంగా రాలేదు మందిరానికి. ఒకవేళ వచ్చి కూర్చున్నటువంటి నా జనులు నీ మాట వినరు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, చాలా బాగుంటుంది ఈ మాట. వారి నోటితో ఏం కనపరుస్తారంటే వీళ్ళు, అబ్బా అసలు ఎంత ప్రేమ కనపరుస్తారు అనండి. ఎవరండి వీళ్ళంతా? పాపము మానలేని పరిశుద్ధులు. ఎక్కడ వీళ్ళు చేస్తున్న పాపం బయటపడిపోతుందోనని మందిరానికి వచ్చేసి, అబ్బో ఎంతో ప్రేమ. ఎవరి మీద అండి? అయ్యగారు రాగానే అబ్బా ఎంత వినయం విధేయత. పాపం పిచ్చి మొహముడికి ఆడికి తెలియదు కదండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఆడికి తెలియదు కదా ఏం జరుగుతుందో ఇక్కడ. ఆడు రాగానే వందనాలు అయ్యగారండి, వందనాలు. అబ్బా మీకు తెలుసా, మొన్న ఈ వారం మీరు రాలేదు కండి, మొన్న హైదరాబాద్ వెళ్ళారు కదా మీరు. అసలు ఈ వారం రోజులు ఏం జరిగింది మీకు తెలుసా? ఏం జరిగిందమ్మా? వాళ్ళట్ట వీళ్ళెట్ట అసలు ఎన్ని అనుకున్నారో మీరు లేకుండా చూసి. ఓరి పిచ్చోడా, నేను లేకపోయినా, నేను వినకపోయినా, నేను చూడకపోయినా దేవుడు నిత్యము మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు నిత్యము నిన్ను చూస్తున్నాడన్న భయం నీకు లేకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికి ఆదివారం ఆరాధనకు పరిశుద్ధురాలుగా వచ్చిక్కడ కూర్చొని ఎంతో ప్రేమను కనపరిచి దేవుని మాట వింటున్నట్టుగా, అబ్బో ఎంతో ఖర్చు అయినటువంటి దృష్టి మళ్ళీ దాని మీద. అందుకే అంటున్నాడు ఆయన, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏదో ఆశించొచ్చారు ఎక్కడికి, దేవుని మాట వినటానికి రాలేదు వీళ్ళు. ఏదో ఆశించొచ్చారు. ఏది ఆశించొచ్చారు వీళ్ళు? నేను చేసినటువంటి పాపం నన్ను శిక్షించకుండా ఉండాలంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారు వీళ్ళు.
ఆనాడు ఇశ్రాయేలీలు తలంచినటువంటి ఆలోచనే ఈనాడు సంఘం ఆలోచిస్తుంది. వాళ్ళు కూడా అదే ఆలోచన చేశారండి. ఎలా బ్రతికినా సరే శనివారం వెళ్ళిపోవాలి, శనివారం దేవునికి ఇవ్వవలసిన పాప పరిహార డబ్బులు అర్పించేసేయాలి, పాప ప్రక్షాళన జరిగించేసుకోవాలనుకుంటున్నారు. ఒక అన్యుడు ఆలోచిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు సంఘము కూడా ఆలోచిస్తుంది. మొన్న జరిగిన శివరాత్రికి ఏం చేశారండి? అన్యులు మొత్తం కూడా సంవత్సరం అంతా చేసినటువంటి పాపాలు, సంవత్సరం మొత్తం చేసినటువంటి దోషాలు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞాపకానికి గుర్తుగా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే గంగార్పితం చేశారు. అది వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ 365 రోజుల్లో జరిగినటువంటి ఈ పాపాలకు ప్రక్షాళన గంగలో జరిగిందనుకొని భావించుకుంటున్నారు వాళ్ళు. కానీ నీ పాపాలకు ప్రక్షాళన ఎప్పుడు జరిగిందో తెలుసా? బాప్తీస్నానం అనే క్రియ ద్వారా జరిగింది. దానికి విరుద్ధమైన క్రియ ఎవడు చేసినా నీ పతనానికి నువ్వే మూలకారకుడువు. అందుకే అంటున్నాడు, సృష్టికర్తను మరచి సృష్టమును పూజించేవాడికి ఎలాంటి శిక్ష పడుతుందో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఘోరమైన శిక్ష అండి, ఘోరమైన శిక్ష. వేలల్లో చంపాడు దేవుడు మనుషుల్ని, వేలల్లో. కానీ ఈరోజు పాపం చేస్తున్న వాడిని వెంటనే ఎందుకు శిక్షించట్లేదు దేవుడు? ఎందుకు శిక్షించలేకపోతున్నాడు దేవుడు? చంపుకుంటా పోతే దేవుని ఆలోచన ఏమైపోతుంది? చంపుకుంటా వెళ్ళిపోతే దేవుని యొక్క ఉద్దేశం ఏమైపోతుంది? చంపుకుంటా వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళేదెవడు? అందుకే దేవుడు ప్రతివాడు మారాలి, మారిన ప్రతివాడు పరలోకం రావాలి అన్న దేవుని ఆలోచన ఎరగనటువంటి మనుషులు ఏం చేస్తున్నారు? ఇంకా మీరు చూడగలిగితే 32వ వచనములో, నీవు వారికి బాగా వాయిద్యము వాయించి మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నను, వారి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. అప్పుడప్పుడు మనోళ్ళు చెప్తాంటారు, మా అయ్యగారు చెప్తేనే మాకు నచ్చుద్ది. ఎందుకంటే అసలు ఆయనలాగా ఎవరు చెప్పలేడు. ఇక ఏం లాభం చెప్పి? ఏంటి లాభం చెప్పి? ఏంటండి లాభం చెప్పి? ఆ గోడకు చెప్పినా ఒకటే, మీకు చెప్పినా ఒకటే. మీకంటే మార్పు లేనివాడి గురించి చెప్తున్నాను నేను. పాపం మానలేనటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆలోచించండి. మనం అనుకుంటాం పిల్లిలాగా, నన్ను ఎవడో చూడట్లేదులే అని. కానీ పిచ్చోళ్ళు మీరు, అమాయకులు మీరు. ఎవరు చూస్తున్నారో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఎవరు చూస్తున్నారో చూడండి. అసలు ఎవరి కంట పడకూడదో వారి కంట పడిపోతున్నాం మనం ఇప్పుడు. ఆలోచించండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఎవరి కన్నులు? మీ ఆయన కన్నులు పడకపోవచ్చు నువ్వు చేసే తప్పుల విషయంలో. నీ భర్త కన్నులు చూడకపోవచ్చు నువ్వు చేసే తప్పుల విషయంలో. నీ తల్లిదండ్రులు కళ్ళు పడకపోవచ్చు నువ్వు చేస్తున్న తప్పుల్లో. నీ చుట్టూ ఉన్న నీ రక్త సంబంధులు, ఆత్మీయులు, సంఘ కాపరులు, సంఘస్థులు చూడలేకపోవచ్చు నువ్వు చేస్తున్నటువంటి పాపాలు. కానీ ఎవరు చూస్తున్నారు? యెహోవా కన్నులు. ప్రతి స్థలం. అది నువ్వు ఇంట్లో ఉండి చేస్తున్నావా? ఊరు బయటికి వెళ్ళి చేస్తున్నావా? లేదా మరొక ప్రాంతానికి వెళ్ళి చేస్తున్నావా? ఏ ప్రాంతానికి వెళ్ళి నువ్వు పాపం చేసినా ఆ స్థలం మీద దేవుని నేత్రాలు చూస్తున్నాయి, దేవుని కళ్ళు చూస్తున్నాయి. ఉందా భయం మనిషికి? ఆలోచించండి. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం, సంగమా, పాపం మానలేని సంగమా, చూడేం చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఆ సంఘములా మనం ఉండటానికి వీల్లేదు ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనం. ఏ సంఘం ఇది? సార్దీసులో ఉన్న సంఘం. ఇప్పుడు మందే సంఘం. ఏ ఊరు సంఘం మంది? వీరరాఘవపుర సంఘమా. చదువుప్పుడు అని అంటున్నాడు కదా, సార్దీసులో ఉన్న సంఘమా అని చెప్పేసి అక్కడ కిందకొచ్చేసరికి నీ క్రియలను నేను ఎరుగుదును. ఇప్పుడు పైన మన ఊరు పెట్టి మొత్తం కాంటెస్ట్ మొత్తం చదవండి. వీరరాఘవపుర సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రముంది కానీ నీవు చచ్చిపోయిన శవానివి అంటున్నాడు దేవుడు. చూసారండి? పాపం మానలేనటువంటి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మీరు
మీ క్రియలు మానుకొనని మీరు నా దృష్టిలో ఎలా కనపడుతున్నారో తెలుసా అని దేవుడు అంటున్నాడు కదా. నువ్వు బ్రతికి ఉన్నావని సమాజానికి కనపడుతున్నావు, కానీ బ్రతికి ఉన్న శవానువని నాకు కనపడుతున్నావు రా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మనిషి పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి జారిపోయినటువంటి మనిషి దేనివల్ల దిగజారిపోతున్నాడు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి ప్రియులారా. ఏం చేశారు? ఏమైపోయారు వీళ్ళంతా కూడా? పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి వెళ్ళిపోయిన వీళ్ళందరూ మోసపోయారు. ఎవరి చేత మోసపోయారు? ఆలోచించండి ప్రియులారా, ఎవరి చేత మోసపోయారు వీళ్ళంతా? చదువునా, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. చాలండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఏ ప్రవర్తనలో ఏ స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు లోకములో నుంచి ప్రత్యేకపరుచుకొని ఈ సంఘములోకి చేర్చాడో, ఆ సంఘములో ఉన్నటువంటి నీవు, ఈ సహవాసాన్ని కలిగి ఉండవలసిన నీవు దుష్ట సాంగత్యములోకి వెళ్ళిపోయావంటే మరి దేవుని దృష్టిలో నువ్వు జీవించున్నావా, మృతుడుగా ఉన్నావా? ఆలోచించు ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పాపాలు మీకంటే ముందు వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు దేవుడు. ఏంటంటే మన పాపం మనకంటే ముందు వెళ్ళిపోద్దా? మీరు అనుకుంటున్నారు కదా, నా పాపం నా ముందు వెళ్తుందంటే నాకు సెక్యూరిటీ ఏంటి ఇది? ఒక మంత్రి గారు వస్తున్నాడు, సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? సెక్యూరిటీ వెనకాల కొంతమంది, ముందు కొంతమంది ఉంటారు. ఎందుకు? ఆయన మీద పడకుండా, ఆయన మీద దాడి చేయకుండా, ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ సెక్యూరిటీ మొత్తం కూడా బాడీ గార్డ్ లాగా మొత్తం సరౌండింగ్ అంతా ఆ చుట్టూ సర్కిల్లో ఉంటారు. అలానే పాపం చేస్తున్నటువంటి మనిషికి వెనక కొన్ని పాపాలు, ముందు కొన్ని పాపాలు పోతున్నాయంటే ఎందుకోసం? ఎందుకండి ముందు వెళ్ళటం పాపాలు? మనం అనుకుంటాం కదా, పాపం నిన్న చేశానండి, మొన్న చేశానండి, పోయిన నెలలో చేశానండి, చేసినవన్నీ కూడా సోమవారం నుంచి శనివారం దాకా చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన ఆదివారం ప్రభు బలలో, ప్రభు ఒక ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఎప్పటికప్పుడు నేను క్లోజ్ చేసుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ బాప్తీస్నానికి ముందున్న పాపాలన్నీ బాప్తీస్నం అనే క్రియ ద్వారా పాప ప్రక్షాళన జరిగింది. ఎప్పుడైతే క్రీస్తు సంఘములో చేర్చబడ్డావో, అంటే సంఘములోకి చేర్చబడ్డావో, రక్షణలోకి వచ్చేసావో, వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేలైతే మేలనే గ్రంథంలో రాయబడుతుంది, కీడైతే కీడనే గ్రంథంలో రాయబడుతుంది. వీటన్నిటిని బట్టి టాలీ చేస్తాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత మేలెక్కువ చేశాడా, కీడెక్కువ చేశాడా? చూస్తాడా, చూడ్డా? చెప్పాలి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, చూసి మళ్ళీ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరం సేవకులని లేదు, సంఘ పెద్దలను లేదు, రెవరెండ్లను లేదు, బిషప్పులను లేదు, వీర్రాగపురం అని లేదు, అమెరికా అని లేదు, పల్లె నుంచి పట్టణం వరకు ప్రభు పేరట జరుగుతున్నటువంటి పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి, ప్రత్యక్షం కావాలి. ఈరోజు ఏదైనా అంటారేమో, ఏదైనా ప్రశ్నిస్తారేమో, నిందిస్తారేమో, అవమానిస్తారేమో అని తప్పించుకొని తిరుగుతున్నామో దొంగలాగా ఇక్కడ. కానీ ప్రతి ఒక్కడి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి అక్కడ నిలబెడతాడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఎవడు తప్పించుకోలేడు. దేహం ఉన్నప్పుడు, ఆ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు మేలు చేసావా, కీడు చేసావా, ఆత్మ సంబంధివా, దేహ సంబంధివా, వాటన్నిటి క్రియలను బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రావటానికి ముందే నీ పాపము నిన్ను పట్టుకొని చంపటానికి నీ వెంటాడుతుంది పాపం. ఏంటి, పాపం మనిషిని చంపుద్దమ్మా? పాపం మనిషిని చంపుద్దా? అప్పుడప్పుడు మనమే చెప్తూ ఉంటాం, పాపం చేసేవాళ్ళం ఏం చెప్తుంది తెలుసండి, ఒరే నాన్న పాపం పాము లాంటిదిరా, ఏదో ఒకరోజు కాటేస్తుందిరా అది. నిజమా అండి? నిజమా? చెప్పాడు కండి దేవుడు, ఇది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు ఆదాము. విన్నారా దేవుని మాట? విన్నారండి?
మొదటి కుటుంబమే మొదటి ఆజ్ఞలో ఫెయిల్. దేవుడు అందుకే బాధపడుతున్నాడండి. నా ఇష్టాన్ని ఎరగనటువంటి నా పిల్లలు నా మాట వినకుండా పరిశుద్ధతను కోల్పోయి పాపానికి చోటిచ్చేశారే. పాపానికి చోటిచ్చిన నా పిల్లలు మరణంలోకి వెళ్ళిపోతున్నారే. మరణంలోకి వెళ్ళిపోతున్నారని దేవుడు ఆనందపడవలసినటువంటి సమయంలో బాధను తీసుకొచ్చి పెట్టేసి దేవుని దృష్టికి చచ్చిపోయిన శవాల్లా కనపడుతున్నారు ఆదాము వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. నువ్వు పాపము చేస్తే నీ కుటుంబానికి శాపం. నువ్వు పాపం చేస్తే నేలకు శాపం. అందుకని నీ పంట వర్ధిల్లదు, నీ కుటుంబం దీవించబడదు. నువ్వు పాపం చేస్తే నీ కష్టార్జితం నువ్వు ఉపయోగించుకోలేవు. నువ్వు పాపం మానలేకపోతే నీ కుటుంబం అంతా శ్రమ, నీ కుటుంబానికి కీడు. ఎంత జరుగుతుందని దేవుడు హెచ్చరించినా వినుట మటుకు విందురు గాని గ్రహించరు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపం మానలేని వారు వినండి మాట. నీ పాపం నీ ముందు పరిగెడుతుందంట. ఎందుకు నీ పాపం నీ ముందు ఎందుకు పరిగెడుతుందో తెలుసా? ఒరే నాన్న, వీడికి ఎంత చెప్పినా నేను చెప్పిన అర్థం కావట్లేదు వీడికి. కాబట్టి మరీదాసు నువ్వు లే, జీవరత్నం నువ్వు లే, వీడి పాపాన్ని అడ్డుకో, పట్టుకో వెళ్ళాన్ని. నువ్వు అనుకుంటావు, చూసారు ఎంత కుల్లో మరీదాసుకుని ఏమైదా, ఆడి పెద్ద నీతిమంతులాగా నన్ను పట్టుకోండి వీడు అని నువ్వు అంటావు. అసలు ఆడికి ఆలోచన ఇచ్చిందే దేవుడు, నిన్ను పట్టుకోమని చెప్పిందే దేవుడు. అర్థమవుతుందా? మరి కొంతమంది అయితే ఏం పర్లేదు లేరా, ఎంతమంది చేయట్లే తప్పులు, పానకంలో బుడగలాంటోడు నువ్వు, ఏం కాదులే పర్లేదులే. ఆడు చేశాడు పాపం, ఆడేమన్నా అయ్యాడా? ఆడికి ఏమైనా రోగాలు వచ్చినాయా? ఆడేమన్నా నాశనం అయిపోయాడా? ఆడిని కూడా ఏమన్నా అంటున్నా? ఊరి మీద ఆంబోతులో తిరుగుతున్నా. ఆడికంటే గొప్పడు నువ్వేమన్నా? ఆడికంటే ఏమన్నా తక్కువడు నువ్వేమన్నా? పర్లేదులే కానీ రా, ఏమవుతలే కానీ. లేరు ఎలాంటి వాళ్ళు? చూపిస్తాం మీకు. చేసేవాడు కాదు పోయేది, పక్క నుండి ప్రోత్సహిస్తారు. చూశారు, ముందు ఆడు చస్తారంటండి. బైబిల్ అది చెప్తున్నాడు దేవుడు. తప్పు చేసినోడు కాదు. మన ఈ మధ్య ఒక ఆయన అంటాడు, అరే దొంగతనానికి పోయి దొంగతనం చేసినోడు బాగానే ఉండగా తొంగి చూసినోడికి వచ్చిందట. అవునా కాదా? పెద్దవాళ్ళకి వందనాలండి. వాళ్ళు ఉండాలండి సమాజంలో తొందరగా. అందుకే దేవుడు తీసుకుపోడు వాళ్ళని. బుర్రలేనోడు బుద్ధిహీనులు ఉంటారు కొంతమంది యూత్. అట్లాంటి వాడిని హెచ్చరించడానికి దేవుడు అందుకే వృద్ధులకి అంత సమయం చాపుతాడని. అందుకే తొందర చంపడు దేవుడు వృద్ధుల్ని. చూసారా మీరు ఎప్పుడైనా? ఒకప్పుడు ఎప్పుడో రేరుగా ఒక 20-30 ఏళ్ల క్రితం సంవత్సరానికి ఒకటి పోయేది ఎక్కడో మండలం ఓవరాల్గా మండలంలో సంవత్సరానికి ఒక్కటి వెళ్ళిపోయేది. 70 దాటింది కట్టే, ఒకటే పోయేది ఎప్పుడు. మరి ఇప్పుడు మండలాలు పోయింది, గ్రామాలకు వచ్చేసి వీధికి ఒకటే, బజార్కి ఒకటే, కుటుంబానికి ఒకటే. ఏంటయ్యి ఫ్లెక్సీలు? ఎవరు? తలనరిసినోళ్ళ కాదండి. దేవుడు చెప్పింది ఊరికి పోదండి ఎక్కడ. మనకేంటంటే నిదానంగా అర్థమైంది. నిదానంగా ఎప్పుడు ఇంకొక గంటకి 2 గంటలు చచ్చిపోతాం అన్నాక, అప్పుడు దాకా మనకు అర్థం కాదండి. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో నీ క్షేమకాలంలో నీ దగ్గర తీసుకొచ్చి వాక్యం చెప్పించారా నేను. నువ్వు బాగా ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా మీ కుటుంబం ఉన్నప్పుడు చెప్పాను నేను మీకు. విన్నారా మీరు? ఒరే రోగాలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, సమస్యలు రాబోతున్నాయి, ఇదిగో మీరు హాస్పిటల్ పాలవబోతున్నారు, ఇదిగో మీరు శ్మశానానికి దగ్గర అవుతున్నారు, ఇదిగో మీ కుటుంబం విడిపోబోతుంది, ఇదిగో మీరు సమస్యల దగ్గర అయిపోతున్నారు. కాబట్టి మందిరానికి రండిరా నాయన, దేవుని వాక్యం వినండిరా. చాలు ఆపోయా బాబు నీ బోధలాపు. ఎందుకు మాకు ఇవన్నీ? ఏం బాగాలేదని మందిరానికి రావాలి మేము? రోగాలు వచ్చినప్పుడు వస్తాం మందిరానికి. మా అందరికీ ఏదైనా సమస్య వస్తే కదా మందిరానికి రావాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరించిన మాట మీకు చెబుతున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననంటివి. ఏమంటే బాగున్నప్పుడు చెబితే వస్తున్నాడు ఎవరైనా మందిరానికి?
ఈరోజు జనాలంతా భక్తులంతా మందిరానికి ఎందుకు రాలేదు తెలుసా మీకు? ఎందుకు రాలేదండి? ఎందుకు రాలా? బ్రతుకునిచ్చిన దేవుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చక్కగా ఆవురు తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ దేవుని సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు నువ్వు. అదే ఒక్కటిచ్చి మంచం ఎక్కిస్తే ఏ ఊరు వెళ్తావు నువ్వు? ఏ ఊరు వెళ్తావు నాయనా? ఏరి భక్తులంతా ఏరి అవసరానికి అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా వచ్చిపోతున్నారు. మీకు శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకోండి. మేము బాప్తీసం పొందాములే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టుకున్నాములే, నీ బోర్డు పిక్ గంగలో దొక్కుతాడు తీసుకుపోయి, నిన్ను తీసుకెళ్ళి పాతాళంలో దొక్కుతాడు తీసుకెళ్ళి. ఏది నీ భక్తి? అసలు ఆదివారం వస్తుందంటే ఆత్మీయత కలిగినటువంటి పరిశుద్ధుడు ఎంత వేగంగా ఉంటాడో తెలుసండి, ఎంత స్పీడ్గా ఉంటాడో తెలుసండి మందిరానికి రావాలని. పైపెచ్చి వంకలు ఏంటి తెలుసండి, మనవాళ్ళు చెప్పే వంకలు. ఆ వెళ్ళిన వాళ్ళు ఏం మారుతున్నారండి వాళ్ళు? మరి నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు ఊళ్ళో, మరి నీకు పరలోకం ఎత్తడం మరి ఇల్లు. వాళ్ళు మారని సంగతి నీకెందుకయ్యా? నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. పలానోడు పాపి, పలానోడు పరిశుద్ధుడు కదని నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. ఇక్కడ ఎవడు పరిశుద్ధుడు, ఎవడు నిర్దోషో, ఎవడు పాపో, ఎవడు శాపగ్రస్తుడో నిర్ణయించవలసిన వాడు దేవుడు. అందుకే ఎవడో తెలిసిన ఒకటే మాట చెప్పాడు, ఓవరాల్గా యూనివర్సల్గా అందరూ నేర్చుకోవాల్సిన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు భూమి మీద. ఫైనల్ జడ్జిమెంట్ చేయాల్సింది దేవుడు. సేవకులైన సంఘమైన ఎవరు నీతిమంతులో చెప్పాల్సింది దేవుడు. పలానా వాడు నీతిమంతుడు కాదండి, పలానా వాడు నీతిమంతురాలు కాదని నువ్వు చెప్పకూడదు భూమి మీద. కానీ దేవుడు హెచ్చరిస్తున్న మాటలో సత్యాన్ని ఎరగాలి. కానీ ప్రతి వాడిని హెచ్చరించవలసిన విషయం ఏంటంటే, పాపాన్ని మాను, పాపం చేయకు, పరిశుద్ధతను కోల్పోకు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ క్షేమకాలములో నీతో మాట్లాడాను, విన్నావా నువ్వు? కొంతమంది చూడండి, ఏంటో చేసేవాళ్ళలాగా మనం ఫోన్ చేసినా కూడా ఏదో బిజినెస్ మ్యాన్ లాగా, అయ్యగారు బిజీగా ఉన్న చెప్పకుండా చేస్తారా? ఏం ఎరగదెత్తనా భూమి మీద అంత బిజీగా నువ్వు? మళ్ళీ దారిలో కనపడి మందలిచ్చినావు అనుకోండి, అసలు ఎంత అడావుడికి బండేసుకొని తిరుగుతూ ఉంటాడు బయట. ఏం వరక పెడదామని, ఏం సాధిద్దామని. అసలు ఎంత అద్భుతమైన మాట మాట్లాడే సొలొమోను గారండి. నిజంగా ఆయనకున్నటువంటి సంపద ముందు, ఆయనకున్నటువంటి జ్ఞానం ముందు, ఆయన కలిగి ఉన్నటువంటి అనేకమైన సదుపాయాల ముందు ఈ భూమి మీద ఆయనకు సాట్ అయినటువంటి కోటీశ్వరుడు కానీ జ్ఞానవంతుడు కానీ ఎప్పటికీ లేడండి ఎవరు కూడా. అలాంటి జ్ఞానం ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దామండి, చాలా బాగుంటుంది, చాలా ముచ్చటేస్తుంది ఆ మాట చదువుతారు. అతను చదువుకొని చాలా ఆనందపడ్డానండి ఈ మాట చూసి. చూద్దాం ఒకసారి, మీకు చూడండి, ఇంక 2 మాటలు చూసి మనం క్లోజ్ చేద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అప్పుడు వీలుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఈ కాంటెస్ట్లో ఉన్న పాయింట్ మీకు అర్థం కావాలంటే, వీలుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం మొత్తం చదువుకుంటారండి కిందకి 11 దాకా. అప్పుడు ఈ పాయింట్లో ఉన్నటువంటి భావం మీకు అర్థమైంది. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. రాత్రి కూడా మేమందరం కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఒకే ఒక్క మాట చెప్పానండి, ఒకే ఒక్క మాట చెప్పా. అదే మాట ఈరోజు మీకు కూడా చెబుతున్నా. బ్రతకటానికి కష్టపడి పని చేసుకో, తప్పు లేదు. కానీ బ్రతుకునిచ్చిన దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుని కృపను నిరర్థకము చేసుకొని నువ్వెంత ప్రయాసపడినా గాలికి ప్రయాసపడినట్టే నీ సంపద, నీ వ్యవస్థ, నీ ప్రయాస. అందుకే ఒకటే చెప్పాను, ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా చావు రాక తప్పదు ఈ భూమి మీద. కానీ నేను కోరుకునేదల్లా ఒక్కటే, ఏదో సంపాదించి కూడబెట్టాలని నాకు ఆశ లేదు. నేను ముందు నుంచి చెప్తున్నా, నా కొడుకు కానీ కూతురుకు కానీ, మీకోసం ఆస్తులు కూడబెట్టడానికి నా ప్రభు పని పాడు చేసుకొని నేను పరుగులెత్తన్నాం. నా తండ్రి నన్ను కష్టపడి పోషించి పెంచాడు, నాకు ఒక బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకమని నాకు చూపించాడు. ఈరోజు మీరు కూడా అంతే, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, మీరు సంపాదించుకోవాలి, ప్రభు పని జరిగించాలి. అలానే సంపాదనే ధ్యేయంగా ఉద్యోగాలను మలుచుకొని సంపాదన ధ్యేయంగా ప్రభు పనికి దూరమై మీరు బ్రతికితే నా అంతకాలం కూడా బ్రతకరని చెప్పాను ఒకటే మాట.
ప్రభు పని ప్రాముఖ్యమైంది. 6 దినాలు కష్టపడు, రా మందిరానికి. ఎవరికోసం రమ్మంటున్నాడు ఆయన? ఈ మాటలు నేర్చుకుంటే, పాపానికి దూరం అయితే, చనిపోయిన తర్వాత నా దగ్గరకు రావాలని కోరికండి ఆయనకి. నా పిల్లలు నా దగ్గరకు రావాలి. నా కళ్ళ ముందే కోట్ల మంది పిల్లలు నా కళ్ళ ముందు అగ్నిలో పడి కాలిపోతే నేను తట్టుకోలే అంటున్నాడండి దేవుడు. నీ పిల్లోని పెట్టి ఒకసారి మంటలో పెడతావా? వేడి వేడి గిన్నె అంటుకుంటుందని 100 సార్లు దాని చుట్టూ తిరుగుతావు. వెళ్ళి వేడి వేడి దాన్ని ఉంటే పక్కన 100 సార్లు తిరుగుతుంది దాని చుట్టూ కాలుద్దేమోనని. చిన్న చిన్న సురకలకి గిలగిల్లాడి భర్త మీద భార్య, భార్య మీద భర్త, బిడ్డల మీద తల్లిదండ్రుల మీద బిడ్డలు, చిన్న చిన్న సురకలు అంటితేనే అంత బాధపడుతున్నారే. అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు ఆరనగ్నిలో, పురుగు చావనటువంటి అగ్నిలో తన పిల్లలు కాలిపోతారనే వేదన, బాధ కలిగినటువంటి తండ్రి చెబుతున్నాడు, మీరు క్షేమంగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వాక్యం పంపించాను కదరా, ఎందుకనట్లేదరా మీరు వేదన పడుతున్నాడండి తండ్రి. మనకెప్పుడు గుర్తొస్తారో తెలుసా దేవుడు? ఎప్పుడు గుర్తొస్తారండి దేవుడు? ఎప్పుడు గుర్తొస్తారు దేవుడు? ఎప్పుడు గుర్తొస్తారమ్మా? చెప్పాలి గట్టిగా. మీరు ఇంకొక మాట చూసి ముగించేస్తా. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి, త్వరగా చెప్పి ముగించాలా. ఎప్పుడు గుర్తొస్తారు దేవుడు? ఇదే మాట మొన్న రాత్రి చిన్నంపేటలో అడిగాను నేను. ఏమ్మా ఎందుకు వచ్చారు, 8:30కి ఎందుకు వచ్చారు మీరు అడిగాను నేను. మా టైం ఇదే అన్నారు. మా టైం ఇదే అన్నారండి వాళ్ళు. 8:30కా? అయితే 1 గంట కాకపోతే సరిపోద్దని అడిగాను నేను. నా ఎంక చుట్టలేక ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇక ఒక్క 4 రోజులు కనుక నేను వస్తే మిమ్మల్ని లోపలికి కూడా అని నేను చెప్పాను వాళ్ళకి. టైం ప్రకారం రావాలి మీరు. మరి మన సంగతి అలా తెలియదు కానీ పాపం వాళ్ళకి. అందరికి బాగానే చెప్తే వెళ్ళి మీ టైం ప్రకారం రాబోతే రాని లోపలికని. మరి పాపం వాళ్ళు ఎక్కడికి వస్తే కానీ తెలియదు మన పరిస్థితి ఏంటో పాపం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు అంటున్నారు కదా పైపెచ్చు, నిజంగా మీ సంఘం లాంటి సంఘం ఏడ ఉండదు అయ్యా. అవును అవును, మరి ఎక్కడికి వస్తే తెలుస్తుంది మరి ఈ సంఘం సంగతి. హైదరాబాద్ పోయినా కూడా చెప్తున్నారండి అక్కడ వాళ్ళు. నిజమయ్యా, వీర్రాఘవపురం సంఘం కొంచెం పర్లేదండి, బాగుంటుంది. వాళ్ళు చెప్పుకుంటున్నారు అక్కడ గొప్పగా. వీర్రాఘవపురం సంఘం పర్లేదండి. ఏంటి ఆ మారుమూర పల్లెటూరు నుంచి వచ్చాడు ఈ అయ్యగారు? అవునండి, ఆ మారుమూర పల్లె నుంచి వచ్చాడు. అబ్బాయి ఏం చెప్పాడండి అయ్యగారు, సూపర్ అండి మీరు. అసలు ఇటు పక్క భార్యల గురించి చెప్తుంటే భర్తల మొఖాలు వెలిగిపోతారు ఈ పక్క. లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయా. ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్పామంటే భర్తలు చెబుతున్నారు, భార్యల గురించి చెప్పారు మీరు అన్నాడు. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం రెడీగా ఉండండి మీరు స్త్రీలారా, ఇప్పుడు భర్తల గురించి చెప్తున్నా అన్న. వెంటనే 2 పాయింట్లు చెప్పగానే భర్తల మొఖాలని ముడుచుకుపోయినాయి, భార్యల మొఖాలు. అసలు కింద కూర్చోట్ల ఆడవాళ్ళు అసలు లేచిపోతున్నారు ఇటు పైకి. వీళ్ళ గురించి చెప్పేటప్పుడు అసలు వీళ్ళ కింద ఆగట్లేదు. చూడండి మరి లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు కలిపి పెట్టాను. ఇద్దరికి ఇలాగా అయిపోయింది. ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి అలా క్లోజ్ చేశాను. ఇంకంతే. వాక్యం ఎప్పుడు కూడా మనిషిని తమ తప్పును హెచ్చరిస్తుంది తప్ప తమ తప్పును అంగీకరించేలాగా ఎప్పుడు బోధ చెప్పదండి. బోధ అసలు యాక్సెప్ట్ చేయదు. దేవుడు ఒప్పుకోడు అసలు అలాగా. నిజంగా అక్కడికి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళామని తెలిసిందో, నలుమూలలో ఉన్నటువంటి మన పిల్లలంతా పరిగెత్తుకొని వచ్చారండి అక్కడికి. నిజంగా ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళ ఆనందం ఏంటంటే, మా ఊరు అయ్యగారు ఈ మహానగరానికి వచ్చాడు. అలా ఆనందం చూసుకోవాలి. 12:30 అయిన పోటలు ఇంకా అక్కడ నుంచి నేనే చెప్పా, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటారు రేపు బాగుంటారు అని. పోటలు ఇక భోజనం చేసి ప్రార్థన చేసి కిందకు వచ్చేసి మళ్ళీ బండ్ల దగ్గరికి వచ్చి వాళ్ళ బయటికి సాగనంపేలకు 1 గంట అయింది నైట్. ఒక తమ్ముడైతే 60 కిలోమీటర్ల నుంచి వచ్చాడండి పాపం బండి వేసుకొని. మరొక తమ్ముడైతే 40 కిలోమీటర్ల నుంచి వచ్చాడు. మరొక ఇద్దరు మాత్రం ఒక 10 కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చారు. ఇంత ప్రయాసపడి ఇంత ఆసక్తిని ఎందుకు కనపరిచారంటే, ఒకటి మా ఊరు అయ్యగారు, మా వీర్రాఘవపురం అయ్యగారు. రెండవది ఆయన ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడంటే ఏదో మంచి విషయం చెప్పడానికి వచ్చాడని ఆసక్తితో వచ్చారు. మంచి విషయాన్ని విన్నారు, మంచి భోజనం చేశారు, సంతోషంగా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మాకు తెలియకుండా మీరు వెళ్ళొద్దన్నారు ఒకటే మాట. మళ్ళీ వెళ్తా ఒక 15 రోజుల్లో తప్పకుండా మళ్ళీ. ప్రియులారా, మీరు గమనించండి ఈ విషయాలు. మీరు క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మీ దగ్గర తీసుకొచ్చి వాక్యం చెబుతాడు. కానీ అప్పుడు మనం వినటానికి రాం. ఎందుకు వినటానికి రామంటే, ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన అవసరాలు తీర్చుకునే మన సొంత పనుల కోసం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అప్పుడు ఆలోచన చేస్తాడు, వీడికి ఆరోగ్యం ఇవ్వబట్టే కదా నా మాట వినకుండా తిరుగుతున్నాడు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వీడి దేహానికి అనారోగ్యం తీసుకురావాలి.
అనారోగ్యం తీసుకొస్తే కొద్దిగా అప్పుడైనా ఏమైనా మారతాడేమో అని ఒక ఆశ కలుగుద్ది దేవుడికి. డైరెక్ట్గా ఆ బుద్ధి లేనివాడికి పెట్టడండి బలహీనతలో, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద చూపిస్తాడు ఈ ప్రభావం అంతా. ముందు ఆ కుటుంబంలో ఎవరి మీద అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో ఆ మనిషి మీద చూపిస్తాడు. ఆ తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకొచ్చేసి అప్పటికీ మారలేదనుకోండి, ఈ బుద్ధి లేనివాడికి మళ్ళీ ఆ బుద్ధి లేనివాడికి ఇంకా తీసుకుపోయింటారు ఈ రోగాన్ని. అప్పుడు చెబుతాడు అనమాట, మంచం ఎక్కిచ్చేసి అక్కడ చెబుతా ఉంటాడు. ఏం చెప్తాడు తెలుసా? ఒరే నాన్న, ఇకనైనా మారరా. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఎక్కడ పంపించా నిన్ను? ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నిన్ను సరి చేద్దామని ఎక్కడ పంపించా? ఊరిలో ఉన్న నిన్ను హాస్పిటల్ బెడ్ అనే డాక్టర్ దగ్గరికి పంపించా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు మారలేదనుకో, ఇప్పుడు డాక్టర్ చెప్తాను నేను, నాకు కోపం వచ్చి నీ దగ్గర పంపించాను, అయినా కూడా ఈ మంచం మీద ఉండి కూడా వీడు మారట్లేదు, ఎంత చెప్పినా వీడు బుద్ధి మార్చుకోవట్లేదు డాక్టరు, కొంచెం చూసుకో అని చెప్తాడు వాడికి. ఇప్పుడు డాక్టర్ కోపం వచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఎక్కడ పంపిస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు పరో దగ్గర మన ఐగుప్తీలు ఉన్నారు, ఐగుప్తు దేశంలో పరో స్వాధీనంలో ఇశ్రాయేలీలంతా ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో. ఇప్పుడు డైరెక్ట్ మోషే గారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయే, పరో అర్జెంటుగా మా మనుషులు మాకు పంపించు. అడిగితే పంపిస్తాడా? పోని 10 తెగుళ్ళు చేశాడు, పంపించాడా? అసలు దేవుడు తలుచుకుంటే 10 తెగుళ్ళు చేయటం అవసరం? అక్కడ మోషేని పంపించడం అవసరమా? దేవుడు తలుచుకుంటే పరో యొక్క బానిసత్వంలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఈ ఇశ్రాయేలీని బయటకు తీసుకురావడం పెద్ద పని ఆ దేవునికి? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మార్పు లేని ఈ మూర్ఖులను మార్చటానికి దేవుడు పరో హృదయాన్ని కఠినపరిచాడంతే. మోషే ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని తెగుళ్ళు చేసినా, పరో అస్సలు నువ్వు ఒప్పుకోమోకో అని చెప్పి పరో హృదయాన్ని కఠినపరిచాడు. కఠినపరిస్తే కఠినంగా మాట్లాడుతున్నాడు. అసలు యెహోవా ఎవడయ్యా? యెహోవా ఎవడు? ఎంత బరి తెగించి మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ఇశ్రాయేలుకి దేవుని గొప్పతనం అర్థమయ్యేంత వరకు వాడిని కఠినపరిచాడు. వీళ్ళకి అర్థమైపోయింది సీన్ ఏంటో. అప్పుడు దేవుడు బయలుదేరదీశాడు మొత్తాన్ని. మనం కూడా అంతే, మనం మారనంత వరకు దేవుడు ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు నీ కుటుంబం మీద. నువ్వు మారావన్న తర్వాత అప్పుడు దేవుడు వన్ బై వన్ నీ ప్రార్థన వలన, నీ విశ్వాసం వలన, నీ భక్తి వలన, నీ ఆత్మీయత వలన, నువ్వు పడుతున్న ప్రయాస వలన అప్పుడు ఒక్కోటి వెడమైపోతా ఉంటుంది ముందుకి. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి రాం, దేవుని మాటలు వినం. అందుకే దేవుడు బాధపడుతున్నాడండి. అసలు నేను ఎందుకోసం సృష్టించాలనుకున్నారు? మిమ్మల్ని మీ పనుల కోసం సృష్టించుకోవాలనుకున్నారా? మీకోసం మీరు పుట్టారనుకుంటున్నారా? మీరు ఎందుకోసం పుట్టించాడో చూడండి, ఒక మాట దృష్టిలో చేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం అందరూ చూడండి. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేను వారిని కలగచేసి తిని వారిని పుట్టించిన వాడను కూడా నేనే. ఎందుకు పుట్టాం మనం? మన పనుల్లో మనం బిజీగా ఉండటానికి కాదు, మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. మనల్ని సృష్టించిన దేవుడు తన మహిమ కోసం మనల్ని పుట్టించాడు ఈ భూమి మీద. తన మహిమ కోసం పుట్టించుకున్న మనుషులు తన మహిమను విడిచిపెట్టి పాపానికి బానిసలైపోయి దేవుని ఉన్నతమైన లోకానికి వెళ్ళకుండా యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి వెళ్ళిపోవటానికి మనిషి పరుగులెడుతున్నాడు. పాపం కోసమే ప్రయాసపడుతున్నాడు. ఆ పాపం చేతనే మనిషి చచ్చిపోతున్నాడు. అందుకే అంటున్నాడు, మీ పాపాలు మీకంటే ముందుగా పరిగెడుతున్నాయి. చూడండి అన్నమాట. చాలా సందర్భాల్లో మనం పరిచయం చేసుకున్నాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25. కొందరి పాపాలు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళిపోచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. చూసారండి, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలు ఎవ్వడో పట్టుకోలేకపోయాడు అన్ను కాలు రగరేస్తున్నావా? దేవుడు అంటున్నాడు,
నువ్వు రహస్యంగా దాచిపెట్టిన నీ పాపం బట్టబయలు కాకపోదంటున్నాడండి దేవుడు. ఆలోచించండి ఒకసారి. రహస్యంగా ఉంచబడిన ఏ పాపమైనా ఎంతకాలమో దాగదో. ఏమంటే ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయింది, సరే కనపడదు మనకి అనుకుందాం కాసేపు. 9 నెలలు వచ్చింది, దాయగలవా? దాస్తావా? ఏదో ఒక రోజు కనక తప్పుద్దా? దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై ఏం కంది? అబ్బాయి ఎంత బాగుంటుందండి ఈ మాట, అసలు ఎంత బాగుందండి ఈ మాట. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. ఇప్పుడు పూత వచ్చినాయి చెట్లకి, మామిడి చెట్లకి కాయలు కూడా వచ్చినాయా? ఒక 20 రోజులు ఆగిన తర్వాత చూస్తే ఈ పింద కాస్త కాయ అవుద్ది, ఈ కాయ కాస్త ఇంకొక 10 రోజుల ముందుకు ఇలా చూస్తే పండు అయిపోద్ది. పండు అయిపోయిన తర్వాత ఎంతకాలం ఉంటుంది చెట్టు మీద? చెప్పాలి మీరు, ఎంతకాలం ఉంటుందమ్మా? మన బతుకు కూడా అంతే. పాపం చేస్తూ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నావు, ఆ భూమి మీద రాలిపోతావు అంటున్నాడు దేవుడు. రాలిపోతావు. అందుకే అంటున్నాడు చూడండి, కొందరి పాపాలు తేటగా బయలుపడుతున్నాయి. కొందరు అనుకుంటున్నారు వాళ్ళంటే అమాయకులు, మేకప్ చేయడం కుదరలే వాళ్ళకి, పాపం చేసుకుంటా ఎలా కప్పెట్టుకోవాలో తెలియదు వాళ్ళకి. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారండి వచ్చి పిచ్చి మొహం దగ్గర. ఒకవేళ మెసేజ్ చేసిన ఏం చేయాలి తెలుసా నీకు? అటు ఉంచకూడదు, మెసేజ్ డిలీట్ చేసేయాలి. డిలీట్ ఆప్షన్లో కూడా 3 ఉంటాయి, నీకు తెలుసా? నిద్రమోహం దాన్ని నీకు తెలియదు, పైదాన్ని నొక్కావు మళ్ళీ దొరికిపోతావు, మధ్యలో ఉంటుంది ఒకటి కింద. అంటే తెలియని వాళ్ళు కూడా తెలియజెప్తున్నట్టు ఉంది అనుకుంటా మీకు. హెచ్చరించాలి కదండి, నా పని కాదండి అది. హెచ్చరించాలి మరి. మీరు దొరకకూడదు ఎవరికో తెలుసా? మీ భర్తలకే, మీ భార్యలకు కాదు, మీ అమ్మ మీ నాన్నకు కాదు, అసలు దొరకకూడనోడికి దొరికిపోతున్నారు మీరు. అర్థమైందండి? అందుకే చెబుతున్నాడు, తన పిల్లలు ఎలాగో తన మాట వినరని ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడట్లేదు ఆయన. సైలెంట్ అయిపోయాడు అన్నాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు. ఎందుకు తండ్రి? ఎందుకంటే నా పిల్లలని ఏ పిల్లల కోసం నేను ప్రయాసపడి ఇదంతా చేశానో ఆ పిల్లలు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఇదిగో ఆకాశమా, నువ్వు వర్షం సమయానికి ఇవ్వమాక. భూమి, వాళ్ళు పంటను వేస్తారు భూమి మీద నేల సేద్యపరిచి, అస్సలు నువ్వు బలాన్ని ఇవ్వమాక. రెండవది ఏంటంటే, ఏ స్థలములో వాళ్ళు తప్పు చేస్తున్నారో, ఏ స్థలములో పాపం చేస్తున్నారో, సృష్టి అనగా ప్రకృతి, నువ్వు పసిగట్టి రికార్డ్ చేయి. అందుకే అంటున్నాడు, మీ పాపాలు మీకంటే ముందెళ్తున్నాయి. ఎందుకు? నిన్ను బయట పెట్టాలని. మీరు అనుకుంటారు, ఒరేయ్ నేను తప్పు చేస్తున్నాడు చూశాడరా, నేను తప్పు చేస్తుంటే వీళ్ళు చూశారా అని నువ్వు అనుకుంటా. పిచ్చిమొక్కం దాన్ని, నువ్వు పిల్లి లాంటిదాన్ని నువ్వు. కానీ నీ పాపమే వెళ్ళిపోయి అందరికి ఏం చేస్తుందంటే తేటపరుస్తుందట బయటికి వెళ్ళిపోయి నీ పాపం. అందుకే చివరికి ఒక మాట చెబుతున్నాడు కదా, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేస్తే. జాగ్రత్తగా వినాలి మీరు. ఏంటి మన పాఠం ఏంటి? ఏమ్మా, పాపం చేస్తే కదా, పాపం మానలేని వారు పరిశుద్ధులా. పాపం మానలేని వారు అంటే కంటిన్యూషన్ చూడండి ఎలా ఉందో. పాపం మానలేని వారు పరిశుద్ధులా అన్నాడు. పాపం ఒకసారి మానేసామా మనం? ఒకసారి మానం. ఎప్పుడు మానం? బాప్తీసనం పొందిన మొదట 3 రోజులు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎప్పుడు మానేసాం పాపం? బాప్తీసనం పొందిన మొదట 3 రోజులు. ఆ 3 రోజులు పాపం మానేసినట్టు యాక్టింగ్ చేసాం అంతే, మళ్ళా కంటిన్యూషన్ చేసాం. ఇప్పుడు చెబుతున్నాడు, నీతిని విడిచి పాపము చేస్తే. చూడండి ఏమంటున్నాడు. ఏమంటే పాపం చేసేవాడు దేవుణ్ణి మహిమపరుస్తాడా? చెప్పాలి జాగ్రత్తగా. పాపం చేసేవాడు దేవుడిని మహిమపరుస్తాడా? ఒకవేళ మహిమపరిచిన దేవుడు మహిమపరచబడతాడా? ఇప్పుడు ఆలోచించండి. ఎవరైనా సరే నీతిని విడిచి పాపం చేస్తే, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా నాకే చెందాలని నేను ప్రయాసపడితే ఎంత ఘోరమైన శిక్ష ఉందో. త్వరగా ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 22, 23 కలిసి ఉంటే ప్రియులరా. 23 చదవండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారండి, దేవునికి చెందవలసిన మహిమ నిన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు భూమి మీద? ఆయన మహిమ కోసం.
ఆయన మహిమ కోసం నిన్ను కలగజేసుకుంటే ఆయన్ని మహిమపరచవలసిన నీవు ఆయన్ని మహిమపరచకుండా పాపానికి లోనైపోతే దేవుడు చెబుతున్నాడు, పనికి రాని నువ్వెందుకు భూమి మీద వేస్ట్ నువ్వు. వెంటనే తన దూతను పంపిస్తున్నాడు. దూతను పంపించి దేవుడు అంటున్నాడు కదా, పురుగులు పడి చావరా. అప్పుడప్పుడు మాట్లాడతారు మనోళ్ళు, ఏదో ఒక రోజు ఎలాంటి వాడు పురుగులు పడి చేస్తాడు అంటారనరా మనోళ్ళు. కొంతమంది ఉన్నారండి గొప్ప గొప్ప వాళ్ళు, ఏదో ఒక రోజు పురుగులు పడి పోతావురా, పురుగులు పడి చస్తావురా. నేను చాలాసార్లు విన్నానండి ఇలాంటి మాటలు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మరొక మాట చూడండి చివరిగా, యెహెజ్కేలు గ్రంథం. నీతిని విడిచి పాపం చేస్తే మరొక శిక్షణ చూపిస్తాం మీకు ఇప్పుడు. యెహెజ్కేలు గ్రంథం చివరి మాట, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల పాపమును బట్టి, అందరి బైబిల్ అదే ఉందా? నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఏం జరుగుద్దంట? ఏం జరుగుద్దంట? దేనిని బట్టి మరణం? దేనిని బట్టి మరణం? ఇప్పుడు పాపం చేద్దామన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? 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 అడ్డంగా ఎట్టుతారు దానిలాగా. ఇప్పుడు అనకూడదు మైకులో. పాపం చేస్తే చస్తాం అని మనకు తెలిసినా పాపం చేస్తారమ్మంటే మేము చెయ్యం. పిల్లలు కనుక ఎల్కేజీ పిల్లలు కనుక పాఠాలు చెప్పేటప్పుడు ఊపుతారు ఇట్లాగా అలాగా. దేవుడు చెప్పాడు నిశ్చయముగా మీరు తినదిన మన చస్తారని దేవుడు చెబితే ఆదాము అవ్వలు ఏం చేశారండి? ఏం చేశారు? నువ్వు చస్తావు అని చెప్పావు కదా, పాపం ఈడెవడో ముక్కు మొఖం తెలియనోడు వచ్చి చెప్పాడు ఇది తింటే మీరు దేవతలు అన్నాడు. పాపం దేవత గురించి తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా చూశారు వాళ్ళు? పొగడ్తలు దేవతల వలె ఉంటారని చెప్పగానే దేవుని మాట పక్కకు పోయింది. ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. ఎప్పుడైనా పొగిడారు అనుకోండి అస్సలు భూమి మీద నిలబడరు. ఎక్కువగా పొగడ్తలు పడేది ఎవరండి? చెప్పాలి మీరు గట్టిగా. పొగడ్తలు పడేది ఎవరు? ఆడవాళ్ళే, మగవాళ్ళు పడరు. కానీ ఆడవాళ్ళే మగవాళ్ళని పడగొడతారు పొగడ్తలతో. ఎందుకంటే ఇది ఏదైనా వనంలో నుంచి మొదలైందండి యుద్ధం. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల అట్టి వాని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానిని శిక్షించెదను. భర్తకు తెలియకుండా భార్య తప్పు చేస్తుంది, అయితే భార్యకు శిక్ష ఉంది. భార్యకు తెలియకుండా భర్త తప్పు చేస్తున్నాడా? అయితే భర్తకు శిక్ష ఉంది. తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు తప్పు చేస్తున్నారా? అయితే బిడ్డలకు శిక్ష ఉంది. ఎవరి శిక్ష, ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళ శిక్ష ఉందండి. అంతేగాని కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్ష వేయడండి దేవుడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. అందుకే అంటున్నాడు, ఒకవేళ పాపం చేస్తున్న వారితో మీరు సమ్మతించి వాళ్ళతో ఏకీభవించి పాపం చేయడానికి పురుకొల్పుతున్నారు ఒకవేళ మీరేమైనా. ఈ మాట కూడా చూసుకొని క్లోజ్ చేద్దాం, బాగుంటుంది ఈ మాట. ఎందుకంటే డౌట్ మీకు ఉండకూడదు. ఈ మాట కూడా చూసుకుందాం ఒకసారి. పాపం చేస్తున్న వారిని పురుకొల్పుతూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళ ఆలోచనకు తగినటువంటి సహాయాలు మీరు చేస్తూ, పాపం చేస్తున్నటువంటి వారిని ఇంకా ప్రేరేపించి వాళ్ళతో దగ్గరై జత చేస్తూ వాళ్ళతో కలిసి మీరు కూడా పాపంలో ఏకీభవించి పురుకొల్పుతున్నారు ఏవైనా. ఒకవేళ అలాంటి లక్షణాలు మీలో ఉంటే దేవుడు చెబుతున్నాడు, ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక చాలా బాగుంటుంది ఈ మాట. ఇది ఒక్కటి చూసి మనం క్లోజ్ చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. ఎట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు. సరే చెప్తున్నాడు, అలా తెలుసు ఇది తప్పని. నేను చేస్తుంది పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఖచ్చితంగా ఈ పాపం నన్ను ఏదో రోజు పట్టుకుంటుంది. పట్టుకొని శిక్షించడానికి ముందు అందరికీ బట్టబయలు అయిపోతుంది. బట్టబయలు అయిన తర్వాత నలుగురు అవమానిస్తారు, నిందిస్తారు, ముఖం మీద పోస్తారు. ఇవన్నీ ఎరిగుండి కూడా ఏం చేస్తారంటే పిల్లిలా కళ్ళు మూసుకొని నన్ను ఎవడో చూడట్లేదని చెప్పేసి పాపం చేయడానికి అలవాటు పడిపోతున్నాడు మనిషి. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన ఇవన్నీ ఎరిగుండి కూడా చదువునా, ఇది మాత్రమే కాక చూడండి, ఎవరైతే ఆ క్రియలు చేస్తున్నారో సంతోషముగా వాళ్ళతో కలిసిపోతున్నారంట వీళ్ళు. ఎవడైనా తప్పు చేస్తే ఖండించవలసింది పోయి
ఎవరైనా తప్పు చేస్తుంటే హెచ్చరించవలసింది పోయి వాళ్ళతో కలిసి ఏకీభవించేసి సంతోషపడుతున్నావా? లేరు అలాంటి దౌర్భాగ్య సంఘాల్లో? ఉన్నారా లేదా? ఎవడైనా తప్పు చేస్తే చిన్నోడైనా పెద్దోడైనా, రే ఇలాంటి తప్పులు సంఘంలో చేయడానికి వీల్లేదు, ఇది ప్రభుకి అవమానం, సంఘానికి అవమానం, ఊరికి అవమానం, తప్పులు మానుకో, హెచ్చరించుద్దా? ఎక్కడుందండి ఈ బాధ్యత? ఎవడైనా తప్పు చేస్తుంటే తప్పు చేసేవాడిని ఖండించకుండా వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడిని ప్రోత్సహించి అలా చేయాలి ఇలా చేయాలని వాడిని పురుకొలుపుతూ వాడికి తెలియని విషయాలు వాడికి నేర్పిస్తూ, ఏంటండి ఇది? అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక నీకేంటి పని? యాజ్ ఏ క్రైస్తవుడుగా నువ్వు ఖాళీగా ఉంటే బైబిల్ చదువు, లేదా వాక్యాలు విను. ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని ఈ ఇంటికి వెళ్ళి కూర్చొని నలుగురిని పోగు చేసుకొని మీరు నేర్చుకునేది ఏంటి? మీరు మాట్లాడుతుంది ఏంటి? ఏ కుటుంబాన్ని విడగొడదాం అనుకుంటున్నారు మీరు? ఏ కుటుంబాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారు మీరు? సంఘాల్లో కూలిపోతుంది కుటుంబం, జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవునికి దగ్గరైన మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వాక్య ప్రకారం బతికితే కొంతకాలం ఉంటారు ఫ్యామిలీతో, లేదా శ్మశానానికి దగ్గర అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకంటున్నాడు, నీతిని విడిచి ఎవడైనా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి నీకు మరణం తప్పదంటున్నాడు దేవుడు. అందుకే పాపం మానలేని వారు ఎప్పటికీ పరిశుద్ధులు కాదని బైబిల్ చెప్తా ఉంది. దీన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు చెప్పాలి? ఎంతమంది అంగీకరిస్తున్నారు? అందరూ అంగీకరించి తీరాలి, మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే పాపం చేసేవాడు పరిశుద్ధుడు కాదు, పాపం మానిన వాడే, పాపాన్ని విడిచిపెట్టిన వాడే పరిశుద్ధుడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగితేనే దేవుడు అంటున్నాడు కదా, తరతరములకు నివాస స్థలం నేను. నరులారా తిరిగి రండి, మీరంతా యాత్రలో ఉన్నారు, పరదేశులు మీరు. ఏదో ఒక రోజు మీ కాలం ముగిసిపోతుంది భూమి మీద. అందరిని విడవాలి, అంతా వదిలేయాలి. వదిలేసిన మీరు ఒంటరిగా రావాలి. ఆ ఒంటరితనములో పాపం ఉంటే మీలో ఎప్పటికీ నన్ను చూడలేరు మీరు. 6 నెలల నుంచి చూడనటువంటి బిడ్డ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి రాకుండా ఎవడైనా ఆపాడనుకోండి, ఎంత బాధపడతాడండి బిడ్డ. తండ్రి ఎంత బాధపడతాడు? నా కొడుకు రావలసిన సమయానికి రాక ఇంటికి వస్తుంటే నా కొడుకు ఇంటికి రాకుండా ఎవడు ఆపింది అని ఆవేశపడతాడా లేదు తండ్రి? పరలోకపు తండ్రి కూడా అంతే ఆవేశపడుతున్నాడండి. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రి ఎంత ఆనందపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఒక అద్భుతమైన ఆహారాన్ని వాడికి చేయించాడో, ఒక గొప్ప విందు చేయించాడో, మనం కూడా అంతేనండి. పాపాన్ని విడిచి పరిశుద్ధతను కొనసాగించి మరణం తర్వాత మనం ప్రభు పనిలో మనం ఉండగలిగితే నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి ప్రార్థనకు వచ్చిన మనం పాపం చేయటానికి అర్హత లేదు. కాబట్టి పాపాన్ని విడవండి, పాపం వలన వచ్చు జీతం మరణమని గుర్తెరగండి, వాక్యానుసారంగా బ్రతకండి. అందరికీ నా వందనాలు. ఆసక్తికి ఉన్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ